మన చుట్టూ ఉన్న పరిసరాలు, మనం కలిసే మనుషులు, మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో ఎప్పుడైనా గమనించారా? ఆ కనిపించని శక్తి పేరే సాంగత్య ప్రభావం. ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. ఒక చిన్న ఉదాహరణతో మొదలుపెడదాం. ఒక విత్తనాన్ని తీసుకుని ఓ బీడు భూమిలో పడేశామనుకోండి, ఏమవుతుంది? మొలకెత్తదు. అదే విత్తనాన్ని మంచి సారవంతమైన నేలలో నాటితే అదే ఓ మహావృక్షమవుతుంది. మన జీవితాలు, మన సామర్థ్యం కూడా అంతే. సరైన వాతావరణం మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తే, ప్రతికూల వాతావరణం మనల్ని ఎదగకుండా ఆపేస్తుంది. సరే, మరి ఈ అంశాన్ని ఎలా అర్థం చేసుకుందాం? ముందుగా మనపై పనిచేసే ఆ అదృశ్య శక్తి ఏంటో చూద్దాం. తర్వాత సాంగత్యంలో ఉండే రెండు మార్గాల గురించి, చరిత్రలో దీనికున్న ఆధారాల గురించి మాట్లాడుకుందాం. అలాగే పవిత్ర స్థలాల వెనుక ఉన్న అసలు ఉద్దేశముంటో తెలుసుకుని, చివరిగా మనకంటూ ఒక మంచి వాతావరణాన్ని ఎలా సృష్టించుకోవాలో చర్చిద్దాం. మొదటి అంశం, అదృశ్య శక్తి. అసలు వాతావరణం అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ఇల్లు, ఆఫీస్, ఊరు ఇవేనా? కాదు. దాని అర్థం అంతకంటే చాలా లోతైనది. చూడండి, వాతావరణమంటే కేవలం మన కంటికి కనిపించే ప్రపంచం కాదు. మన చుట్టూ అల్లుకుని ఉండే ఆలోచనలు, భావాలు, సూక్ష్మశక్తులు, వీటన్నింటి కలయికే అసలైన వాతావరణం. మనకు తెలియకుండానే ప్రతి క్షణం ఇది మనపై పనిచేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయముంది. చాలా దృఢమైన సంకల్పమున్న కొద్దిమంది వ్యక్తులు వాళ్లు ఉన్న చోటునే మార్చేయగలరు. కాని మనలో చాలామందిమి అలా కాదు. మనం ఒక తడి మట్టి ముద్దలాంటివాళ్లం. మన చుట్టూ ఉన్న పరిస్థితులే మనకు ఓ రూపాన్నిస్తాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఈ ప్రభావం ప్రధానంగా రెండు మార్గాల్లో మనపై పనిచేస్తుంది. అదే మనమెంచుకునే సాంగత్యం. ఆ రెండు మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. వీటిని రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి సత్సంగం, అంటే మనల్ని పైకి తీసుకెళ్లే మంచి స్నేహం, మంచి వాతావరణం. రెండవది కుసంగం, అంటే మనల్ని కిందికి లాగే చెడు సాంగత్యం, నెగటివ్ వాతావరణం. ఒకటి మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దితే, ఇంకొకటి మనల్ని పతనం వైపు నడిపిస్తుంది. ఇక్కడున్న అసలు సమస్యేంటంటే, చాలామంది నదిలో కొట్టుకుపోతున్న ఆకులులాంటివాళ్లు. తమ చుట్టూ ఉన్న ప్రవాహం మంచిదైతే ఆ వైపు, చెడ్డదైతే ఈ వైపు, ఏది బలమైతే దాంతోపాటు కొట్టుకుపోతారు. సరే, ఇదంతా కేవలం మాటలు కాదు. మన చరిత్రలో, మన గ్రంథాల్లో దీనికి ఎన్నో తిరుగులేని ఉదాహరణలున్నాయి. కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. కురుక్షేత్రం పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మహాభారత యుద్ధం. కాని అసలు ఆ యుద్ధానికి ఆ ప్రదేశాన్ని ఎందుకెంచుకున్నారంటే, ఆ నేల మొత్తం ఘర్షణ, హింసతో కూడిన శక్తులతో నిండిపోయుండట. ఆశ్చర్యమేంటంటే, మహాభారతం తర్వాత కొన్ని శతాబ్దాలకు పానిపట్టు యుద్ధాలు, ఒకటి కాదు, రెండు కాదు, 3 పెద్ద యుద్ధాలు సరిగ్గా అదే నెలమీద జరిగాయి. మనందరికీ తల్లిదండ్రుల పట్ల ఎంతో భక్తి ఉన్న శ్రవణకుమారుడి కథ తెలుసు. కాని ఆ కథలో ఓ విషయముంది. ఆయన తన తల్లిదండ్రులను మోసుకుంటూ వెళ్తుండగా ఒక ప్రదేశంలోకి అడుగుపెట్టగానే ఉన్నట్టుండి వాళ్లని అక్కడే వదిలేసి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ ప్రదేశం యొక్క నెగటివ్ వైబ్రేషన్స్ వల్ల ఆయన మనసు అలా మారిపోయింది. ఆ ప్రాంతం దాటి బయటకు రాగానే వెంటనే తన తప్పు తెలుసుకుని వెనక్కి పరిగెత్తాడు. ఇవన్నీ పాత కథలే అనుకుంటే పొరపాటే. ఆధునిక కాలంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఉదాహరణకు, అలీపూర్ జైల్లో ఒక ఖైదీ ఉన్నాడు. తన సెల్లో ఉన్నప్పుడు ఏదో చెప్పలేని ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి తనని ఆవహించినట్టు ఫీలయ్యాడు. దీని గురించి విచారణ జరిపితే ఓ అద్భుతమైన నిజం బయటపడింది. ఇంతకీ ఆ గది ఏదో కాదు, ఒకప్పుడు గొప్ప యోగి శ్రీ అరవిందులు ధ్యానం చేసుకున్న గది. ఆయన తపశ్శక్తితో ఆ ప్రదేశమంతా పవిత్రమైపోయింది. ఆ శక్తి ఇప్పటికీ అక్కడే నిలిచి ఉంది. అందుకే అంటారు, ఒకప్పుడు ఋషుల ఆశ్రమాల్లో పులి, ఆవు ఒకే రేవులో నీళ్లు తాగేవని. ఆ ప్రదేశంలో ఉన్న పవిత్రమైన వాతావరణం వాటి సహజ వైరాన్ని కూడా మరిచిపోయేలా చేసింది. చూడండి, ఆ వాతావరణ ప్రభావం ఎంత గొప్పదో. ఈ అద్భుతమైన శక్తిని మన పూర్వీకులు, మన ఋషులు ఎప్పుడో గుర్తించారు. అందుకే దానిని అందరి మంచికోసం ఉపయోగించుకోవాలని అనుకున్నారు. అలా వారు ఏర్పాటు చేసినవే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు. వీటిని ఊరికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతి నడుమ, అంటే నదుల పక్కన, కొండల మీద నిర్మించారు. ఎందుకంటే అక్కడ గొప్ప గొప్ప ఋషులు తపస్సు చేసి ఆ ప్రదేశాలను పవిత్రం చేశారు.
అక్కడికి వెళ్లిన సాధారణ మనుషుల మనసులు కూడా ప్రశాంతంగా ఉన్నతంగా మారాలన్నదే వారి ఉద్దేశ్యం. అయితే కాలం గడిచే కొద్దీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. చాలా పుణ్యక్షేత్రాలు వాటి అసలైన ఆధ్యాత్మికతను కోల్పోయాయి. అవి జనాలకి శాంతినిచ్చే ప్రదేశాలుగా కాకుండా వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. ఇది చాలా విచారించాల్సిన విషయం. సరే, మరిప్పుడు పరిస్థితి ఏంటి? మన చుట్టూ మంచి వాతావరణం లేనప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేవాళ్లకి ఇది నిజంగా ఒక పెద్ద సవాలే. మంచి సాంగత్యం, మంచి పరిసరాలు దొరకడం కష్టమైన ఈ రోజుల్లో మనసును కాపాడుకుంటూ మనల్ని మనం ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి? దీనికి సమాధానంగా ఓ అద్భుతమైన పోలిక చెప్పారు. మనం చంద్రుడి మీదకి వెళ్లిన వ్యోమగామిలా అవ్వాలట. అక్కడ గాలి ఉండదు, జీవించడానికి ఏమీ ఉండదు. మరి వాళ్ళెలా బతుకుతారు? తమకంటూ సొంతంగా ఓ వాతావరణాన్ని, ఓ స్పేస్ సూట్ని తయారు చేసుకుంటారు. సరిగ్గా అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు అనుకూలంగా లేనప్పుడు మన లోపల మనకంటూ సొంతంగా ఒక మంచి వాతావరణాన్ని మనం నిర్మించుకోవాలి. మరి దాన్ని ఎలా నిర్మించుకోవాలి? దీనికి 3 మార్గాలున్నాయి. మొదటిది ఏకాంతం. మనపై చెడు ప్రభావం చూపే ప్రదేశాలకి, మనుషులకి దూరంగా కాస్త ప్రశాంతంగా ఒంటరిగా గడపాలి. రెండోది స్వాధ్యాయం. ఆ ఏకాంతంలో గొప్ప మహానుభావులు రాసిన మంచి పుస్తకాలు చదవాలి. వారి జ్ఞానంతో మనం మనసుని నింపుకోవాలి. ఇక మూడవది చింతన. చదివిన ఆ మంచి విషయాల గురించి లోతుగా ఆలోచించాలి. వాటిని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో మననం చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, బయట ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా మన లోపల ఒక ప్రశాంతమైన, పవిత్రమైన కోటను నిర్మించుకున్నట్టవుతుంది. ఇక ఏ చెడు ప్రభావం మనల్ని తాకలేదు. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మన లోపలి ప్రపంచానికి మనమే సృష్టికర్తలం. ఆ శక్తి మన చేతిలోనే ఉంది. కాబట్టి మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: ఈరోజు మన లోపల మనం ఎలాంటి ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నాం? ఈరోజు మనం చర్చించుకున్న ఈ విషయాలన్నీ యుగఋషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యజీ గారు రచించిన వాతావరణ కా ప్రభావ్ అనే హిందీ పుస్తకం యొక్క సారాంశం. ఈ పుస్తకంలో ఇంకా ఎంతో లోతైన జ్ఞానముంది.